ఉద్యమకారులకి ఇప్పుడు భయపడక తప్పని పరిస్థితి వచ్చింది అన్న విషయం అర్థమవుతోంది ప్రభుత్వానికి. అంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రభుత్వం అట్లా వెనక్కి తగ్గక తప్పట్లేదన్న. ఇప్పుడు లాఠీ చార్జీలు చేసిన వాళ్ళని వదిలేసి, అదే లాఠీ చార్జీలు చేసిన వాళ్ళని వదిలేయాలంటే రాళ్ల దాడులు చేసిన వాళ్ళని వదిలేయాలి. సరే, కొంతవరకు ఈ హత్యా ప్రయత్నాలు చేసిన వాళ్ళని, అట్లాంటి వాళ్ళని, తీవ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్న వాళ్ళని అయితే అరెస్టులు చేస్తున్నారు. అది పక్కన పెడితే సౌరవ్ దాస్ ఇల్లు ఎక్కడ ఉంది, అక్కడ ఎంత అద్దె, ఆ ప్రాంతానికి సంబంధించి అతని ఇంటి దగ్గరికి ఒక 60 మంది దాకా యూట్యూబర్లు వెళ్ళారు. ఎవరికి వాళ్ళు విడివిడిగా ఎవరి వీడియోలు వాళ్ళు చేసుకున్నారు. అది 10 మంది, 15 మంది, 20 మందికి వెళ్ళిపోయింది. ఇది ఏ సోషల్ మీడియా ద్వారా అయితే ఫెమిలియర్ అయ్యారో అదే సోషల్ మీడియాలో బ్యాడ్ అవుతుంది సౌరవ్ దాస్కి. దాంతో ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నా ఇంటి మీదకి గూండాలు వస్తున్నారని. మరి అప్పుడు ఢిల్లీ మీద గూండాలు వచ్చినట్టు వీళ్ళందరూ వస్తే, సరే దాన్ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అవుతుంది ప్రభుత్వం, బీజేపీ. తగినటువంటి ఇంకొక నెట్వర్క్ని, ఆల్టర్నేటివ్ నెట్వర్క్ని స్థాపించడంలో ఫెయిల్ అవుతుంది. ఫలితం వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు సౌరవ్ దాస్ ఇంటి దగ్గర పోలీస్ కానిస్టేబుల్ని సెక్యూరిటీ పెట్టారంట, యూట్యూబర్లు రానియకుండా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రానియకుండా. అది విచిత్రం.